హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి డెఫినైట్ ఇంటిగ్రల్స్ మీద ఒక ప్రాబ్లం చూద్దాం. షో దట్ ఇంటిగ్రల్ 0 to pi x into sin x by 1 plus sin x into dx ఈక్వల్ టు pi square by 2 minus pi. ఏమని ప్రూవ్ చేయాలి? LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో ఆ ప్రాబ్లమ్ని నేను I అనే ఒక లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నాను. అంటే ఏమని రాస్తున్నాను? I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi x into sin x by 1 plus sin x into dx అనండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. మనకి ఫార్ములా ఉంది కదా, ఏంటా ఫార్ములా? ఇంటిగ్రల్ 0 to a f of x into dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f of a minus x into dx. ఈ ఫార్ములా ప్రకారం మనకి ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to pi ఉంది కదా, ఇక్కడేమో 0 to a అంటే ఏ ఈక్వల్ టు ఎంత ఉన్నట్టు? పై ఉన్నట్టు. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఏముంది? ఏ మైనస్ ఎక్స్ ఉంది. అంటే ఏ ఈక్వల్ టు ఎంత అని చెప్పి పై అంటున్నాం కదా, అంటే పై మైనస్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏమని సబ్స్టిట్యూట్ చేస్తాము? పై మైనస్ ఎక్స్ అని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఏమన్నాం? పై మైనస్ ఎక్స్ ఇంటూ సైన్, మళ్ళీ ఎక్స్ ఉంది కదా, అంటే పై మైనస్ ఎక్స్ బై డినామినేటర్లో 1 ప్లస్ సైన్ ఎక్స్ అంటే మళ్ళీ ఇక్కడ కూడా పై మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని నోట్ చేయండి. ఓకే, సైన్ పై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? సైన్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. సైన్ ఆఫ్ పై అంటే 180 degrees కదా, సైన్ ఆఫ్ 180 మైనస్ తీటా ఈక్వల్ టు సైన్ తీటా అని కదా. ఇక్కడ ఎక్స్ అని తీసుకున్నాం కాబట్టి ఎక్స్ అని రాయాలి. అలా రాసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi పై మైనస్ ఎక్స్ ఇంటూ, ఇప్పుడు ఈ ప్లేస్లో కదా మనకు సైన్ పై మైనస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ అని. ఓకే, ఇక్కడ అలా రాసుకోండి. సైన్ ఎక్స్ బై డినామినేటర్లో 1 ప్లస్ ఇక్కడ కూడా ఏముంది? సైన్ పై మైనస్ ఎక్స్ ఉంది, అంటే ఇక్కడ సైన్ ఎక్స్ కదా రాయాల్సింది, అంటే సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఈ సైన్ ఎక్స్తో ఈ టర్మ్ని మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi పై ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై డినామినేటర్లో ఏముంది? 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ ఇంకేముంది? డిఎక్స్ ఉంది. ఓకే, ఇప్పుడు దానికి సపరేట్గా రాయండి. అంటే ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi ఈ టర్మ్ రాస్తున్నాను, అంటే పై, ఇది పై అండి, పై సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to pi ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, ఇది మనకి ఎక్కడన్నా చూసినట్టుగా అనిపిస్తుందా? ఇంటిగ్రల్ 0 to pi ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ అని ఈక్వేషన్ 1 ఇది. ఓకే, ఈక్వేషన్ 1 ఏంటి? ఇంటిగ్రల్ 0 to pi ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ కదా. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో మనం 1 ఐ అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఓకే, ఇది ఈక్వేషన్ 1ఏ. ఆ ఈక్వేషన్ 1 ఏమన్నాం? ఐ అన్నాం కదా. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ఐ అని తీసుకుంటాం. అంటే ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi పై సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఈ ప్లేస్లో ఏమని రాస్తామని చెప్పాను? ఐ అని రాయండి. ఓకే, ఇక్కడ మైనస్ ఐ ఉంది కదా, ఇది ఈక్వల్కి ఇటు వస్తే ఏమవుతుంది? ప్లస్ ఐ అవుతుంది. అంటే ఐ ప్లస్ ఐ 2i అవుతుంది. 2i ఈక్వల్ టు ఇక్కడ పై ఉంది కదా, ఆ పైని నేను ఇలా బయటికి తీసుకొచ్చేస్తున్నానండి. ఇంటిగ్రల్ 0 to pi రిమైనింగ్ ఉన్నది సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే 2i ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to pi ఈ న్యూమరేటర్లో మనకి సైన్ ఎక్స్ ఉంది కదా, ఆ సైన్ ఎక్స్కి నేను ప్లస్ టర్ము మైనస్ టర్ము యాడ్ చేస్తున్నాను. అంటే ఎలా రాస్తున్నానంటే 1 ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ 1 అని రాస్తున్నాను బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, ఓన్లీ సైన్ ఎక్స్ ఉంది కదా, దానికి +1 -1 యాడ్ చేశాను అంతే. ఇప్పుడు 2i ఈక్వల్ టు పై ఆఫ్ ఇంటిగ్రల్ 0 to pi. ఇప్పుడు దానికి సపరేట్గా రాస్తున్నాను. అంటే ఈ టర్మ్ అంతా ఒకసారి, ఈ టర్మ్ అంతా ఒకసారి, అలా అంటే 1 ప్లస్ సైన్ ఎక్స్ బై
1 ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ 1/1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ ఇంకేముంది డిఎక్స్ ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి అనుకోండి. రిమైనింగ్ మనకున్నది ఏంటి 2i ఈక్వల్ టు పై ఆఫ్ ఇంటిగ్రల్ 0 to పై 1 మైనస్ 1/1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ దానికి సపరేట్ చేయండి. అంటే 2i ఈక్వల్ టు పై ఆఫ్ ఇంటిగ్రల్ 0 to పై 1 ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to పై 1/1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. అర్థమైందండి మీకు? ఇక్కడ పై అనేది మొత్తానికి రిలేటెడ్ కాబట్టి పై ఇలా పెట్టాను. పక్కన ఇక్కడ 1కి సపరేట్గా ఇంటిగ్రేషన్ అప్లై చేశాను. అలాగే 1/1 ప్లస్ ఎక్స్ కూడా ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేశాను. అప్పుడు ఏమవుతుంది 2i ఈక్వల్ టు పై ఆఫ్ ఇక్కడ ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఎక్స్ ప్లస్ సి అని రాస్తాం కదా. ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఏం రాస్తాము ఎక్స్ ప్లస్ సి రాస్తాం కదా. అంటే ఈ ప్లేస్లో ఏమని రాస్తాం ఎక్స్ లిమిట్స్ ఏంటి 0 to పై. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేప్పటికి ఇంటిగ్రల్ 0 to పై 1/1 ప్లస్ సైన్ ఎక్స్ ఉంది కదా. ఇప్పుడు దీనికి మాత్రం డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చిన్నదే కాబట్టి వేసాను. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తున్నానండి. ఇంటిగ్రల్ 0 to పై 1/1 ప్లస్ సైన్ ఎక్స్ని నేను ఇప్పుడు 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఎక్స్ ఇలా మల్టిప్లై చేస్తున్నాను. ఇంటూ ఇంకేముంది డిఎక్స్ ఉంది. ఇదేమో ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఇలా బ్రాకెట్ ఇలా క్లోజ్ చేసుకోండి. నెక్స్ట్ 2i ఈక్వల్ టు పై ఆఫ్ ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి కదా. లోవర్ లిమిట్ 0నే కాబట్టి అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. పై సబ్స్టిట్యూట్ చేసాను మైనస్ ఇంకా మన సెకండ్ పార్ట్ అనేది ఇంటిగ్రేషన్ వరకు వెళ్ళలేదు. ఇక్కడ చూడండి న్యూమరేటర్లో 1 ఇంటూ 1 మైనస్ సైన్ ఎక్స్ అంటే 1 మైనస్ సైన్ ఎక్స్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఇంటూ ఇంకేముంది డిఎక్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ 2i ఈక్వల్ టు పై ఆఫ్ మళ్ళీ ఇక్కడ పై మైనస్ ఇంటిగ్రల్ 0 to పై ఇక్కడ చూడండి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ని కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ పక్కన రాస్తున్నాను చూడండి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత కాస్ స్క్వేర్ ఎక్స్. అంటే ఈ డినామినేటర్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము కాస్ స్క్వేర్ ఎక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. నెక్స్ట్ ఏం రాస్తాము 2i ఈక్వల్ టు పై ఆఫ్ పై మైనస్ ఇంటిగ్రల్ 0 to పై. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది సపరేట్ చేయండి. అంటే 1 కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to పై సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, నెక్స్ట్ ఏం రాయాలి 2i ఈక్వల్ టు పై ఆఫ్ నేను బ్రాకెట్స్కి అన్నిటికీ డిఫరెన్స్ కూడా అర్థమయ్యేలాగా వేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ 0 to పై ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఇంటిగ్రల్ 0 to పై 1 కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది. 1 కాస్ స్క్వేర్ ఎక్స్ని ఏమని రాయొచ్చు సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to పై ఇక్కడ చూసుకుంటే సైన్ ఎక్స్ బై కింద కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది. కాస్ స్క్వేర్ ఎక్స్ని ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ని ఏమని రాసుకోవచ్చు కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అని రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే tan ఎక్స్ అవుతుంది ఇంటూ మళ్ళీ ఇక్కడ 1 డినామినేటర్లో కాస్ ఎక్స్ ఉంది కదా. అంటే 1 కాస్ ఎక్స్ అంటే ఏమని రాసుకోవచ్చు ఇక్కడ సీకెంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. అంటే 2i ఈక్వల్ టు పై ఆఫ్ పై మైనస్ ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఏమని రాసుకోవచ్చు tan ఎక్స్ అని రాయొచ్చు కదా. tan ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ tan ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ అంటే ఏమని రాస్తాము సీకెంట్ ఎక్స్ అని రాసుకోవచ్చుగా. సీకెంట్ ఎక్స్ లిమిట్స్ ఏంటి 0 to పై. ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాం 2i ఈక్వల్ టు పై ఆఫ్ పై మైనస్ ఓకే అప్పర్ లిమిట్ అంటే tan పై మైనస్
సీకెంట్ పై, ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలంటే tan 0 మైనస్ సీకెంట్ 0, ఇది లోవర్ లిమిట్. ఓకే, నెక్స్ట్ 2i ఈక్వల్ టు పై ఆఫ్ పై మైనస్ tan పై వాల్యూ ఎంతండి? tan పై వాల్యూ 0 కదా, 0 మైనస్ సీకెంట్ పై వాల్యూ -1 మైనస్ tan 0 వాల్యూ 0 మైనస్ సీకెంట్ 0 వాల్యూ 1. ఓకే, జాగ్రత్తగా బ్రాకెట్స్ అవన్నీ చూసుకుని వేసుకోండి. ఏ ఒక్క మైనస్లు ప్లస్లు పోయిన ఆన్సర్ అనేది మనకి రైట్ రాదు. ఓకే, 2i ఈక్వల్ టు పై ఆఫ్ పై మైనస్, ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, +1 అండ్ +2 కదా, ఇక్కడ పై మైనస్, ఇక్కడ ఏం రాస్తాము? 2 రాస్తాం. ఓకే, 2i ఈక్వల్ టు ఏం రాసాము? పై ఆఫ్ పై మైనస్ 2 రాసాం. ఇప్పుడు ఈ పైతో లోపల ఉన్న టర్మ్ని మల్టిప్లై చేయండి. ఓకే, మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? పై ఇంటూ పై పై స్క్వేర్ మైనస్ 2π వస్తుంది కదా. ఇప్పుడు i ఈక్వల్ టు ఏం రాస్తామండి? i ఈక్వల్ టు పై స్క్వేర్ మైనస్ 2π బై, ఇక్కడ ఇంటూ పై అల్ల ఇటు వస్తే బై పై అవుతుంది, బై 2 అవుతుంది కదా. అండ్ i ఈక్వల్ టు పై స్క్వేర్ బై 2 మైనస్ 2π బై 2 అని రాస్తాం. 2 క్యాన్సిల్, రిమైనింగ్ ఉన్నది ఏంటి మనకి? i ఈక్వల్ టు పై స్క్వేర్ బై 2 మైనస్ పై. ఓకే, ఒకసారి మనకి ప్రాబ్లం ఇక్కడ కింద నోట్ చేస్తున్నాను. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇంటిగ్రల్ 0 to π x ఇంటూ sin x బై 1 ప్లస్ sin x ఇంటూ dx ఈక్వల్ టు పై స్క్వేర్ బై 2 మైనస్ పై. ఇది మనకి ఇచ్చినది. ఓకే, i ఈక్వల్ టు ఎంత వచ్చింది? పై స్క్వేర్ బై 2 మైనస్ పై. ఓకే, పై స్క్వేర్ బై 2 మైనస్ పై వచ్చింది. i అంటే ఇదే కదా. ఓకే, ప్రూవ్ అయింది కదా. అర్థమైందా అండి? ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.